డ్రగ్స్ రహిత సమాజం కోసం మనమంతా కృషి చేద్దామని, అందుకు యువత, విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపై, ముఖ్యంగా తల్లిదండ్రులపై కూడా ఉందని నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో జాతీయ సీనియర్ అధ్యక్షులు డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాకు చెందిన డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ మాట్లాడారు. డ్రగ్స్ బారిన పడిన వారిని, ఆ మహమ్మారి బారి నుండి విముక్తి చేసేందుకు ప్రతి యువకుడు పోరాడాలని, విద్యార్థులు, యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని తెలిపారు. తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ వల్ల ఎంతోమంది యువకులు క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారని పీటర్ నాయక్ లకావత్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్, గుట్కా, ఖైనీ వంటి కంపెనీలను నిర్మూలించకపోతే 2030 సంవత్సరం నాటికి కూడా నష్టం అంచనా వేయలేమని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక మందిని మేల్కొలిపేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డాక్టర్ పీటర్ నాయక్ పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జాతీయ సీనియర్ నాయకులు మా సంస్థలకు వచ్చి తమ విలువైన సందేశాన్ని అందించి డ్రగ్స్ మహమ్మారి ఎంత ప్రమాదకరమో చాలా చక్కగా వివరించారని అన్నారు. ప్రేరణాత్మక ప్రసంగం ద్వారా తన సేవలను అందించారని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ రోజున మా సంస్థలో నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ మేనేజ్మెంట్ నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ హరిరామ్, జాతీయ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఆదిలాబాద్ జిల్లా సభ్యులు గఫార్ మహమ్మద్, ఫౌడే అనిల్, జాన్ షామ్యుల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇలాంటి పిల్లలు, ఇలాంటి స్టాఫ్ మెంబర్స్ ఉన్నటువంటి ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో మేము కూడా పనిచేయడం రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మేము ముగ్గురం కూడా ఇదే ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నాం. సో ఇదే రెసిడెన్షియల్ సిస్టంలో చదువుకొని ఇదే ఇన్స్టిట్యూషన్లో మనందరి పిల్లలతో పాటు కదా. సో ఈ పిల్లలకు మనం ఎంతో కొద్ది చేద్దాం. మెయిన్గా మనం ఏం చేసేదంటే ఫస్ట్ మేము 2000లో జాయిన్ అయినప్పుడు ఇక్కడ సినిమా థియేటర్ ఉండేది అన్నమాట. సో సినిమా థియేటర్ అంటే అప్పుడు కూడా గుట్కాలు ఉండేటువంటి, ఇప్పుడు కాదు, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000-2001. సో అప్పుడు ఎవ్రీ ఇయర్ రెగ్యులర్స్గా ఆ పిల్లల్లో ఏదైతే చెడు అలవాటు ఉందో దాన్ని మాట్లాడి చాలా ప్రయత్నం చేస్తే చాలా మారిపోయారు. బట్ ఎప్పుడు కొద్దిగా ఏమైపోయిందంటే మా యొక్క ఇన్స్టిట్యూషన్ అది కూడా చాలా 20 acres ఏమో సో కూడా మొత్తం కూలిపోయింది. సో it is somewhat difficult to manage. So what would be the कहीं गोरे में मैं बातें कर रहा हूँ, गोरे में बातें कर रहा हूँ. ఎట్లా తెలుగు అర్థమైంది అందరికి? ఓకే. సో తెలుగు బెటరా, ఇంగ్లీష్ బెటరా చెప్పండి. నాకు రాదుగా ఇంగ్లీష్ బెటర్లే, నేను తెలుగు మాట్లాడాను. గవర్నమెంట్గా గవర్నమెంట్ సారీ పూర్ణాయన అన్నారు ఇప్పుడు ఇంగ్లీష్లో. చాలా సంతోషము. ఈ సమయంలో వేదిక అలంకరించినటువంటి మన ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, తర్వాత అండ్ మేడం నిర్మల గారు, వైస్ ప్రిన్సిపల్ మేడం గారు, అండ్ తర్వాత ఆల్ ద స్టాఫ్స్, తర్వాత స్టూడెంట్స్ చేరి ఉన్న మీ అందరికీ నమస్కారములు. నేను నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ తరఫున నేషనల్ సీనియర్ ప్రెసిడెంట్గా నేను సొసైటీలో సామాజిక స్పృహతో సొసైటీ కొరకు పనిచేస్తున్నాను. సో మా ఉద్దేశం ఏంటి అంటే, సొసైటీలో ఇట్లా బానిసకు గురైనటువంటి పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఈ భిన్నమైనటువంటి యాక్టివిటీస్ పైన అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. వాస్తవానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కొంతమంది మా టీములను కూడా పట్టుకొచ్చి ఎలా గుట్కా తింటారు, దాని తర్వాత పర్యావరణం ఎలా ఉంటుంది, ఎలా పడిపోతారు, ఏం సంగతి, అది ఎంతవరకు దారి తీస్తుంది, ఇవన్నీ చేయాలని ఉండే. కానీ అంత టైం నాకు లేదు. పైగా నాకు కావాల్సినటువంటి టీం కూడా అందుబాటులో లేదు. కాబట్టి సార్ని రిక్వెస్ట్ చేస్తాను, పర్లేదండి మీరు ఒక్కళ్ళు వచ్చినా చాలు, ఇట్స్ ఎనఫ్, మీరు వచ్చి మీరు చెప్పాల్సిన 4 మాటలు ఏదో చెప్పండి అని చెప్పి అన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. సో ఈ సమయంలో మేము మాట్లాడేది దేనికంటే యాంటీ డ్రగ్స్
యాంటీ డ్రగ్స్ ఈ మధ్యలో వింటున్నారా మీరు సోషల్ మీడియాలో? మీరందరూ ఇంటికి వెళ్ళారంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరికి ఫోన్లు లేవు కదా, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ. మీరు చాలా అమాయకులు కదా. ఇంటికి వెళ్తే మాత్రం మీ ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్లు ఉంటాయి. ఎస్, మీ అమ్మ ఫోను, మీ నాన్న ఫోను తప్పకుండా మీరు క్యారీ చేస్తారు. తద్వారా మంచి వాటి మీద దృష్టి కేంద్రీకరించకుండా చెడు ప్రభావాల పైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి వాటి వైపు మన జీవితాన్ని ఆకర్షించబడి మరి అనేకులు యువత వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. డ్రగ్స్ అనేది చాలా సరదాగా మన జీవితంలో ప్రారంభమవుతుంది. ఎలా ఉంటుంది? మా నాన్నగారు సిగరెట్ తాగేవాడు, ఇలా అని చెప్పి నేను కూడా తాగుతా అని చెప్పి చిన్నగా సరదాగా స్టార్ట్ చేస్తారు. వాస్తవానికి వాళ్ళు తాగాలని చెప్పి ఏం తాగరు, లేకుంటే డ్రగ్స్ ఇంకొకటి ఏమైనా తీసుకునేది కూడా వాళ్ళు తీసుకోవాలని చెప్పి ఏం తీసుకోరు. సరదాగా మొదలుపెట్టినటువంటి ఈ యొక్క డ్రగ్స్, లేకుంటే కాయిని, లేకుంటే గుట్కా, ఇంకా ఇతరమైనటువంటి మనిషి యొక్క జీవితాన్ని పాడు చేసే, హాని కలిగించే ప్రతిదీ కూడా సరదాగానే ప్రారంభం అవుతుంది. కానీ తర్వాత దాన్ని మనం మానేసుకోవాలి అంటే కూడా మన వల్ల కంప్లీట్గా దాని కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాం. మనం కంట్రోల్ తగ్గిపోతాం. అసలు మన లైఫ్ మీద మనకు దృష్టి అనేది ఉండదు. ఖచ్చితంగా మనం కంట్రోల్ తప్పిపోయినప్పుడు ఆ యొక్క డ్రగ్స్కు మనం బానిసలమై అది ఎలా నడిపిస్తే అలా మనం నడుస్తూ ఉంటాం. సరదాగా మొదలుపెట్టినటువంటి ఈ యొక్క డ్రగ్స్ రేపు ఒక అలవాటుగా మారుతుంది. అలవాటుగా అంటే ఒక సంప్రదాయంగా మారుతుంది. ఇది సంప్రదాయము అంటారు కదా, ఇది మా సంప్రదాయం అన్నట్టుగా. ఇక నువ్వు వయసులో కొద్ది పెద్దవాడు అయిన కొద్దిగా ఆల్రెడీ ఒక 5-6 సంవత్సరాల నుంచి డ్రగ్స్కు నువ్వు అడిక్ట్ అయిపోయి ఉండవు కాబట్టి నీకేమనిపిస్తుంది? ఇది నా సంప్రదాయం అనుకొని మంచిగా తాగుతూ ఉంటావు. శరీరంలో కొద్దిగా రక్తం ఉంటుంది, బలం ఉంటుంది కాబట్టి పర్వాలేదు. కానీ ఆ యొక్క ఎఫెక్ట్ నీకు రాను తర్వాత ఎంతగా చూపిస్తుందంటే నీ ఒక్కడవు మాత్రమే కాదు, కానీ నీ వలన నీ కుటుంబంలో మీ అమ్మ, నాన్న, మీ పిల్లలు, ఇంకా ఎవరైనా మీ బంధువులు ఎవరైతే ఉన్నారో, నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు కానీ లేకుంటే స్మోక్ చేస్తున్నప్పుడు కానీ ఆ పొగ ఎవరైతే పీలుస్తున్నారో వాళ్ళందరికీ కూడా అది విషముగా పనిచేస్తుంది. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? సమాజాన్ని నాశనం చేస్తున్నావు. ఇక్కడ ఈ హాస్టల్లో గవర్నమెంట్ కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి, లక్షల రూపాయల బడ్జెట్ కేటాయించి, ఇన్ని వసతులు కల్పించి మనకి దేనికి ఇచ్చింది? మంచిగా చదువుకోండి, సమాజానికి, ఈ సమాజంలో ఇక్కడే కాదు దేశ విదేశాలలో కూడా వెళ్ళి మీరు రాణించాలి ఆయా రంగాల్లో అని చెప్పి ప్రభుత్వాలు మన కొరకు కృషి చేస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు దాన్ని మనం వినియోగించుకోకుండా, చదువు మీద దృష్టి పెట్టకుండా, టీచర్లు చెప్పే సబ్జెక్టు పైన దృష్టి పెట్టకుండా, ప్రిన్సిపాల్ గారు గద్దించినప్పుడు వారిని కూడా మనం తప్పుగా అర్థం చేసుకొని ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న వాళ్ళకు ఏదో చెప్పేసి ఏం చేస్తూ ఉంటాం? టాపిక్ అంతా డైవర్ట్. అంటే నీ మీద ప్రేమ, ఆప్యాయత, అరే పిల్లవాడు కదా చదువుకొని పైకి రావాలనే ఆ యొక్క కన్సెంట్ మీ యొక్క గురువులకు లేకుండా మీరు చేతులారా కొన్నిసార్లు చేసుకుంటున్నారు కూడా. డ్రగ్స్ ఎంతవరకు దారి తీస్తుందో తెలుసా? మన జీవితాన్ని నాశనం చేసేంత వరకు అది మనల్ని వదిలిపెట్టదు. అంతవరకు మనల్ని అది వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? డ్రగ్స్కు దూరంగా ఉండాలి. డ్రగ్స్కు దూరంగా ఉండమని చెప్పాలి కదా. ఎవరైనా వినకపోతే, నువ్వు మంచి పని చేస్తున్నప్పుడు, నువ్వు డ్రగ్స్ వ్యతిరేకంగా నువ్వు పోరాడుతున్నప్పుడు, నీకు వ్యతిరేకంగా ఎవరైనా దాడి చేస్తే, నీకు వ్యతిరేకంగా పని చేస్తే, నువ్వు స్వేచ్ఛగా దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. సరే ఇది సంగతి, ఇగో మా ఇంట్లో ఇట్లా తాగడం వలన, ఇట్లా చేయడం వలన మరి ఆరోగ్యం పాడైపోద్దని నేను మంచి కొరకు పోరాడుతూ ఉంటుంటే ఈయనెవరో దారి పోయే వ్యక్తి నన్ను గెలుపుకొని పంచాయతీ పెట్టాడని చెప్పి కంప్లైంట్ ఇవ్వచ్చు. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు పిల్లలుగా మీ అమ్మ నాన్న వాళ్ళకు భగవంతుడు అనేవాడు ఇంత ఆపర్చునిటీ ఇవ్వలేదు ఆ దినాలలో. అవునా? మన అమ్మ నాన్న వాళ్ళకు, మీ అమ్మ నాన్న వాళ్ళకే కాదు, మా అమ్మ నాన్న వాళ్ళకు కూడా ఆ యొక్క ఆపర్చునిటీ ఆ దినాలలో దేవుడు ఇవ్వలేదు. కానీ మనకిచ్చినటువంటి ఆపర్చునిటీని మనం దేని కొరకు వినియోగించుకోవాలి? మంచి కొరకు వినియోగించుకోవాలి. మనం చదువుకుంటున్నాము అంటే మన ద్వారా అడ్మినిస్ట్రేషన్